జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు చేశారు. జోగి రమేష్ కుటుంబంపై వేధింపుల కేసు పెట్టిన కోడలు మేఘన తన ఫిర్యాదులో అత్తింటి వారి అరాచకాలను చెప్పుకొచ్చారు. తనను ఇంట్లో 3వ అంతస్తులో బంధించి ఉంచేవారిని, ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్తో నిఘా పెట్టేవారిని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపడానికి 3 సార్లు ప్రయత్నించారని, భర్త జోగిరాజుకు ఉన్న శారీరక లోపాన్ని దాచి పెళ్లి చేశారని మేఘన తెలిపారు. వారు మతం మారిన విషయాన్ని కూడా దాచారని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మేఘన సంచలన వివరాలు వెల్లడించారు. తమకు పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి జోగి రమేష్ వేధింపుల వరకు ఆ ఫిర్యాదులో స్పష్టంగా వివరించారు. మే 28న వివాహమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు జోగి కుటుంబంలో ఎదురైన అవమానాలు, వేధింపులతో పాటు హత్యాయత్నాలను మేఘన వివరించారు. పెళ్లికి తన తల్లిదండ్రులు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి కట్నం ఇచ్చారని తెలిపారు. ఆడపడుచు కట్నంగా 9 లక్షలు, రాజుకు కానుకగా 1 లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. అయినా అదనంగా 5 కోట్ల రూపాయల కట్నం, ఫార్చునర్ కారు కావాలని నిత్యం చిత్రహింసలు పెట్టేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు తన మెడలో తాళి కట్టిన 2వ రోజు నుంచే అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడని ఆరోపించారు. నిత్యం అర్ధరాత్రి 2-3 గంటల వరకు ఫోన్లలో ఎవరెవరితోనో మాట్లాడుతుండేవాడని, దీనిపై ప్రశ్నిస్తే దాడి చేసేవాడని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. తన అడ్డు తొలగించుకోవడానికి జోగి కుటుంబం 3 సార్లు ప్రయత్నించిందని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన ఫిర్యాదుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుభాన్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంట్లో ఇప్పుడు ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఇటీవల సంచలనం కలిగించింది. అయితే ఇప్పటి వరకు కేవలం ప్రతి ఇంట్లో ఉండే వివాదంగానే అందరూ చూశారు. అయితే ఆ పోలీసులు ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాలు చూసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ పెళ్ళైన 3వ ఏ ఆడపిల్లైనా అత్తగారించి అడుగు పెట్టినప్పుడు ఎన్నో కళలతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని అడుగు పెడతా ఉంటారు. కేవలం పెళ్ళైన 3 రోజులకే వారి ఇంట్లో భాగవతం వెలుగుతూ కేవలం మత మార్పిడి అంశాన్ని కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి తమ ఏదైతే మతాన్ని విశ్వసిస్తారో ఆ దేవుళ్ళని నమ్ముతూ ఆరాధిస్తూ అంతా మంచి చేయాలని కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వీరు మతం మారినప్పుడు కూడా చిన్న విషయాలు కూడా ఆ ఇల్లు దాచి పెళ్లి చేయటం, ఇంట్లో కూర్చున్న 2 రోజులు హిందూ ఫోటోలు మొత్తం బయటపడేసి ఎవరు అగరబత్తులు వెలిగించకూడదంటూ కూడా తమ ఆంక్షలు విధించడం, దీన్ని ప్రశ్నించడానికి తన భర్త కొట్టడంతో పాటు మామ జోగి రమేష్, అత్త శకుంతల కూడా వేధింపులు దిగారని, అంతేకాదు వివిధ ప్రాంతాల్లో 3 పర్యాయాలు ఆ అచ్చియడానికి కూడా ప్రయత్నం చేశారని, దిండుతో ముఖంపై నొక్కి తన బలవంతంగా చంపేందుకు ప్రయత్నించినప్పుడు తప్పించుకుని బయటపడ్డానని కూడా చెప్పుకొచ్చారు. ఇట్లా మొత్తం ఈ అంశాలకు సంబంధించి ఆమె ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఫిర్యాదు చేసే వరకు ఆమెను ఏ విధంగా హింసించారు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అనేది కూడా ప్రతిదీ ఇంటికి డేటు టైంతో సహా మొత్తం పోలీసులు వివరించారు. ఇప్పుడు ఇటువంటి చట్టం సంబంధించి పోలీసులు విశ్వాసాలను దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థాంక్యూ ప్రసాద్.